సంక్షేమంలోనే కాక ప్రజల ఆనందంలోనూ ప్రథమ స్థానంలో నిలపాలన్నదే తన లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి పేద కుటుంబానికి కనీసం 10,000 రూపాయల ఆదాయం వచ్చేలా చేస్తానన్నారు. కర్నూలు జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లాకు 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. జన చైతన్య యాత్రలో పాల్గొనేందుకు కర్నూలు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు కర్నూలు చేరుకున్నారు. కిడ్స్ వరల్డ్ వద్ద అమృత్ పథకానికి, కర్నూలు శివారులో విజయవనానికి శంకుస్థాపన చేశారు. కిడ్స్ వరల్డ్ నుంచి జన చైతన్య యాత్ర చేపట్టారు. కిడ్స్ వరల్డ్, వడ్డేగిరి, ఉస్మానియా కళాశాల, గీతా మందిర్, వన్ టౌన్, పూలబజార్, నెహ్రూ రోడ్, రాధాకృష్ణ థియేటర్ మీదుగా కోల్స్ కళాశాల వరకు యాత్ర సాగింది. ఈ పాదయాత్రలో ప్రజల నుంచి వినతి పత్రాలను ముఖ్యమంత్రి స్వీకరించారు. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేజే రెడ్డిని ప్రకటించారు. శాశ్వతంగా మీ ముఖాల్లో ఆనందం చూడాలని నా ఆలోచన. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా వారికి నేను అండగా ఉంటాను. తప్పకుండా పైకి తీసుకొస్తా. ఇక్కడే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. నా ఉద్దేశం ఒకటి, మీరు ఉర్దూ కూడా ప్రాధాన్యత ఇప్పుడే చెప్పారు. అవసరమై తొందరలోనే స్పెషల్ డిఎస్సి పెట్టి ఉర్దూ టీచర్లు పూర్తిగా భర్తీ చేసే పరిస్థితులు తీసుకొస్తాం. డబ్బులున్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ తెలివితేటల ముందుకు తీసుకుపోతాయి. కానీ ఈ పేదవాళ్ళకి నేను అండగా ఉండవలసిన అవసరం ఉంది. అందుకే 15 సూత్రాల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ప్రతి ఒక్క కుటుంబం నెలకు 10,000 రూపాయలు కనీస ఆదాయం వచ్చే విధంగా నేను మీకు సహకరిస్తాను. దీనివల్ల మీ ఆదాయం పెరిగితే నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల వల్ల మీ జీవితంలో ఆనందం ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీలో అనుమతులు ఇవ్వడంలో మనమే మొదటి స్థానంలో ఉన్నాం. రాష్ట్రాన్ని అన్ని స్థానాల్లో మొదటి స్థానంలో పెట్టాలనేది నా ఆలోచన. మీరు సహకరిస్తే ఇదే విధంగా ఉత్సాహంగా ముందుకు వస్తే తప్పకుండా నెంబర్ 1 స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. పాదయాత్ర అనంతరం తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలకు ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నామన్న ముఖ్యమంత్రి ఇందుకోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఓ విభాగం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మీరు మీ గ్రామాన్ని, మీ పరిధిని కాపాడే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని అన్ని విధాలా బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కార్యకర్తలకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. పేదవాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. దీనివల్ల దీన్ని ఇంకా పకడ్బందీగా తీసుకెళ్తాం. అంతేకాకుండా ఎవరైనా మన పిల్లల్ని చదివించుకోలేకపోతే ఆ పిల్లల్ని చదివించే బాధ్యత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకున్నాం. ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. అది కూడా తీసుకెళ్తాం. ఆరోగ్య విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఇంకా పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టి దానికి కూడా ఏం చేయాలనో చేస్తాం. ఇది కాకుండా ఎక్కడికక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా సమస్యలు ఉన్నాయంటే పార్టీ ఆదుకుంటా ఉంది. దాన్ని కూడా ఒక ఆర్డర్ ప్రకారం పెట్టి ఏం చేయాలో మనం వర్కౌట్ చేస్తాం. ఆదాయాన్ని పెంచే మార్గం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో ఒక వింగ్ పెట్టి ఆ వింగ్ ద్వారా మనం పేదవాళ్ళైనప్పుడు గవర్నమెంట్ ఇచ్చే స్కీములు మీకు వర్తిస్తాయి. ఇంకో పక్కన అవసరమైతే 10 రూపాయలు పార్టీ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా బాగు చేసే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ ఎన్నికలు వచ్చినా తెదేపా గెలవడం రాష్ట్ర భవిష్యత్కు ముఖ్యమన్నారు చంద్రబాబు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు పసుపు కుంకుమ కానుకల్ని నిరంతరం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. కర్నూలు జన చైతన్య యాత్రలో భాగంగా డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. జూన్ 2 కల్లా రాష్ట్రంలో 100% గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా, మెప్మా సంఘాలు ప్రపంచానికి ఆదర్శంగా తయారు కావాలని పిలుపునిచ్చారు.
పద్ధతి ప్రకారం పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోవద్దని మహిళలకు చంద్రబాబు సూచించారు. నేను ఈరోజు మీకు ఇచ్చేది దగ్గర 10,000 కోట్ల రూపాయలు. దీనికి ఒక పేరు కూడా పెట్టాను, ఆడబిడ్డ పసుపు కుంకుమ. పోయినసారి నేను పెట్టుబడి నిధి కింద ఇస్తే మాకేమి ఇచ్చాడు మా అన్నని నా మీద అలక చేశారు, బాధపడ్డారు. అవునా కాదా? ఈసారి ఆలోచించాను, ఎలాంటి ఆంక్షలు లేదు, మా ఆడబిడ్డలకు విజ్ఞత ఉంది, వాళ్ళకే వదిలిపెట్టండి, కష్టాల్లో ఉంటే ఖర్చు పెట్టుకొని స్వేచ్ఛనిద్దాం, ఏం కావాలంటే అది చేసుకోమని ఒక పిలిపిచ్చాను. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ఇది మీరు ఏ విధంగా ఉపయోగించాలో మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకునే స్వేచ్ఛ మా ఆడబిడ్డలకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హామీ ఇస్తున్నా, రేపు జూన్ 2వ తారీఖుకి 100% మొత్తం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఒక్కరికి కూడా గ్యాస్ లేదనకుండా అందరికీ ఇస్తాను.